ఇండియా లాంచెస్ సజెక్స్. సో సజెక్స్ యొక్క అబ్రివేషన్ ఏంటి? సౌదీ అరేబియా జ్యువెలరీ ఎక్స్పోజిషన్. ఓకే, సో జ్యువెలరీ బూస్ట్, ఎస్పెషల్లీ సౌదీ అరేబియాలో ట్రేడ్, అదేవిధంగా గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్తోని జ్యువెలరీ సంబంధించినటువంటి ట్రేడ్ను బూస్ట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ సౌదీ అరేబియా జ్యువెలరీ ఎక్స్పోజిషన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో 11th నుంచి 13th సెప్టెంబర్ 2025 ఎక్కడ? జెడ్డాలో. ఓకే, జెడ్డా సూపర్ డోమ్లో. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, బూస్టింగ్ జ్యువెలరీ ట్రేడ్ విత్ ది సౌదీ అరేబియా, అదేవిధంగా గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్. సో ఆర్గనైజేషన్ ఎవరు? GJEPC విత్ సపోర్ట్ ఆఫ్ ది కాన్సులేట్ జనరల్ జెడ్డా, అదేవిధంగా ఇండియన్ ఎంబసీ రియాద్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు బేసిక్గా కోఆపరేషన్ మోడ్లో ఈ జ్యువెలరీ ఎక్స్పోజిషన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో జెడ్డా సూపర్ డోమ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మనకి 11th సెప్టెంబర్ నుంచి 13th సెప్టెంబర్ మధ్యలో ఇది నిర్వహించనున్నారు. సో దీంట్లో భాగంగా 200కి పైగా ఎగ్జిబిటర్స్ ఎగ్జిబిషన్ చేయనున్నారు. 250 బూత్స్ అనేది బేసిక్గా ఇవ్వడం జరిగింది. ఓకే, 2000+ బయర్స్, అదేవిధంగా బిజినెస్ విజిటర్స్ ఈ ఎగ్జిబిషన్కి రాబోతున్నారు. ప్రధానంగా జ్యువెలరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రేడ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేశారు. సో డైమండ్ అండ్ కలర్డ్ జెమ్ స్టోన్ జ్యువెలరీ, బ్రైడల్ కలెక్షన్స్, గోల్డ్ జ్యువెలరీ, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, జ్యువెలరీ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ బేస్లో ఈ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఓకే, సో బేసిక్గా జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్, ఇండియా యొక్క జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచేందుకని, అదేవిధంగా సౌదీ అరేబియా గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్లో బేసిక్గా మన యొక్క జ్యువెలరీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి అందుకని చెప్పేసి ప్రధానంగా దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, సింపుల్గా సజెక్స్ 2025 దేనికి సంబంధించింది అంటే జ్యువెలరీ ఎక్స్పోజిషన్.